తిమ్మనపల్లి ఒకటే అట్లా పోదావా డిసెంబర్ 11 నాడు మా ఎమ్మెల్యే గారితో కొన్ని సమస్యలు అడుగుతున్నాగా మాకు తెలియని వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో నాకు టీఆర్ఎస్ పార్టీ తెలియదు కానీ అతను ఆ సమస్యలపై మేము అడుగుతున్నాగా మేము ఎప్పటిలాగానే మా ఎమ్మెల్యే గారితో చనువుగా స్వేచ్ఛగా మాట్లాడతాం కాబట్టి మా మధ్యలో అదే ఎప్పుడు మాట్లాడుతున్నా అదే కాదు దానిని ఇతర పార్టీలు ఒక్కీకరించి ఎమ్మెల్యే గారు మరి స్థానిక ఎమ్మెల్యే గారు కార్యకర్తలు పట్టించుకోవడం లేదు అనేది వాళ్ళు క్రియేట్ చేసి ప్రచారం చేస్తారు. మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులము మేము ఎక్కడైనా ఎక్కడైనా ఏ విషయంలోనైనా స్వేచ్ఛగా బయటకు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ యొక్క స్వభావం కాబట్టి మేము ఏ విధంగా మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా అదే విధంగా మాట్లాడుతున్నాం కాబట్టి దీన్ని ఇతర పార్టీలు ఓపీకరించి మరి పార్టీని కించపరిచే విధంగా మరి మా ఎమ్మెల్యే గారిని చిన్న చూపు చేసే విధంగా ఇతర పార్టీలు మాట్లాడుతూ గ్రూపులో క్రియేట్ చేస్తారు కాబట్టి అట్లాంటి వారికి ఇది తగదు. ఒకవేళ మీరు దాన్ని రిపీట్ చేసుకుంటూ పోతే మేము మిమ్మల్ని చట్టపరంగా చర్య తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోసారి మీరు ఇట్లాంటి గ్రూపులో ఎవరు పెట్టినా వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాం కాబట్టి మీరు అలాంటి గ్రూపులో ఉన్నటువంటి ఎవరో పెట్టిన దాన్ని వైరల్ చేయొద్దని మరొకసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మరొకసారి రిపీట్ అయితే తగిన పరిణామాలు కానీ వారందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మీరు దాన్ని మానుకోవాలని చేస్తా ఉన్నాం. అట్లాగే మా పార్టీలో మరి ఎలాంటి తగాదులు కానీ గ్రూపులు కానీ లేవు. కాంగ్రెస్ పార్టీ అంటే స్వేచ్ఛ, అందరూ అడిగిన స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి మీరు ఏం మాట్లాడితే కొట్టాలి నిష్ట మాది అంతర్గత సమస్య మీరు బహిర్గతం చేయొద్దని మీ అందరినీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని అట్లాంటి చేయొద్దని కోరుతున్నాను.